చేసిన తప్పులు, చేపించిన పాపాలు ఎక్కడికి పోవు. అన్నీ ఏదో ఒక రోజు బయటకొస్తాయి. ప్రతి తప్పు కూడా రివెంజ్ తీర్చుకుంటది. కాకపోతే దానికి కొంత సమయం పట్టొచ్చు గాక. ఇప్పుడు 'ప్రశ్నారావణ్' చుట్టూ మీడియా కథనాలు, చర్చలు పెద్ద ఎత్తున నడుస్తూనే ఉన్నాయి. ఈ 'ప్రశ్నారావణ్'కు, వైసీపీకి ఉన్న లింకులు కూడా బయటపడుతూనే ఉన్నాయి. 'ప్రశ్నారావణ్' వెనకాల వైసీపీనే ఉంది అని చెప్పడానికి క్లియర్ కట్ ఆధారాలు కూడా బయటపడుతున్నాయి. ఈ 'ప్రశ్నారావణ్' హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఒక ఫ్లాట్‌ని తన స్టూడియోగా మార్చుకొని వీడియోలు చేస్తున్నాడట. 'ప్రశ్నారావణ్' వాళ్ళ టీమ్ గగన వీళ్ళంతా కూడా. ఎవరిదా ఫ్లాటు అంటే ఇందరసేన నాయుడు అనేటువంటి ఒక వైసీపీ నాయకుడు సోదరుడిది. ఉమామహేశ్వర నాయుడు అని వైసీపీ కేంద్ర కమిటీ సభ్యుడు. అతని సోదరుడు ఇందరసేన నాయుడు. అతని ఫ్లాట్‌లో ఈ 'ప్రశ్నారావణ్' వీడియోలు చేసుకుంటూ ఉన్నాడట. అది కూడా రెంట్‌కి కాదు, ఫ్రీగానేనట. ఇప్పుడు ఆ ఇంద్రసేన నాయుడిని విచారిస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఈ ఉమామహేశ్వర నాయుడు ఒకప్పుడు టీడీపీలో ఉన్న మనిషే. టీడీపీ కుటుంబమేనంట. కానీ టీడీపీలో ప్రయారిటీ దొరక్క, టీడీపీలో టికెట్ రాక వైసీపీలోకి వచ్చారట. మరి వైసీపీలోకి వచ్చినప్పుడు వైసీపీ నాయకులు చెప్పిన పని చేయాలిగా. సో వైసీపీ నాయకులు చెప్పినందుకు ఇంద్రసేన నాయుడు ఫ్లాట్‌ని మనోడికిచ్చే వీడియోలు చేపిస్తున్నారు అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయాలు. ఇప్పుడు ఎవరు చెప్తే మీరు ఆ ఫ్లాట్ ఇచ్చారు అవన్నీ కూడా ఇంద్రసేన నాయుడిని ఇప్పుడు పోలీసులు విచారిస్తా ఉన్నారు. పైగా ఈ 'ప్రశ్నారావణ్' వైసీపీ నాయకులైనటువంటి పూడి శ్రీహరి, అంటే అప్పుడు సీఎంఓలో కీలకంగా పనిచేశారు శ్రీహరి గారు, ఆయనతోటి, తర్వాత విజయబాబు గారితోటి, వీళ్ళందరితో కూడా టచ్‌లో ఉంటాడట. ఒక్కో సమయంలో పవన్ కళ్యాణ్ మీద వీడియోలు చేసినప్పుడు ఇది సరిపోతుందా, ఇంకా ఏమన్నా గట్టిగా మాట్లాడాలా, ఇంకా గట్టిగా తిట్టాలా పవన్ కళ్యాణ్ అని కూడా తను చేసిన కంటెంట్ వాళ్ళకి పంపించి వాళ్ళ రివ్యూ తీసుకొని పబ్లిక్ చేస్తాడట. అంటే చూడండి ఎంత, అంటే దీని వెనకాల వైసీపీ ఉంది అనేటువంటిది. పైగా వైసీపీ నాయకులు ఇద్దరి అకౌంట్‌లో నుంచి ఇతనికి అడపాదడపా డబ్బులు కూడా వస్తుండేయి. ఎవరి 'ప్రశ్నారావణ్‌కి' డబ్బులు కూడా వస్తుండేయి. అంటే ఇదంతా వైసీపీ ఆడించిన గేము అనేటువంటి లింకులు చాలా క్లియర్‌గా ఒక్కోటి బయటపడుతున్నాయి. పైగా ఆ గగన అనేటువంటి అమ్మాయి ఈ 'ప్రశ్నారావణ్' తర్వాత వాళ్ళ టీంలో నంబర్ 2. ఈ అమ్మాయి ఏకంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరు వెళ్తున్నప్పుడు కలిసింది. ఆ వీడియోలు కూడా బయటకొచ్చాయి. టీడీపీ బయట పెట్టింది. అంటే వీళ్ళంతా ఎంత ప్లాన్డ్‌గా చేపిస్తున్నారు అంటే 'ప్రశ్నారావణ్' వెనకాల వైసీపీ ఉంది అని చెప్పడానికి ఒక్కోటి ఆధారాలన్నీ దాదాపుగా దొరికిపోతున్నాయి. మరి ఇదా చేపియటం తప్పు కదా! ఇప్పుడు 'ప్రశ్నారావణ్' చేత టీడీపీని అటాక్ చేపించటం, లేదు జనసేనని అటాక్ చేపించటం, చంద్రబాబు నాయుడిని అటాక్ చేపించడం, పవన్ కళ్యాణ్‌ని అటాక్ చేపించడం ఒకటి, హిందూ మతాన్ని అటాక్ చేపించడం అనేది ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని ఏదో తిట్టిస్తున్నారు, అది వైసీపీ నైజం అనుకుందాం. చంద్రబాబు నాయుడిని ఏదో తిట్టిస్తున్నారు, అది వైసీపీ నైజం అనుకుందాం. కానీ అతను హిందూ మతాన్ని తిడుతున్నప్పుడు అతన్ని వైసీపీ భుజాన మోసుకోవటం అంటే వైసీపీ హిందువులకు వ్యతిరేకంగా అన్నట్టు కాదా? ఇక్కడ మనం ఆలోచించాలి. అంటే కేవలం వైసీపీ టీడీపీని టార్గెట్ చేయటమో, జనసేనని టార్గెట్ చేయటమో కాదు. హిందూ మతాన్ని కూడా టార్గెట్ చేపిస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మీద అనేక విమర్శలున్నాయి. హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు కావచ్చు, విగ్రహాల ధ్వంసం కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో రసాయనాన్ని కలపడం కావచ్చు, కలిపి మనకి పంచిపెట్టడం కావచ్చు, పరకామణి చోరీ జరిగితే ఆ చోరీ చేసిన దొంగతో రాజీ పడటం కావచ్చు, అది చిన్న చోరీయే కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ దొంగతనాన్ని సమర్థించడం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఏకంగా హిందూ మతాన్ని టార్గెట్ చేసిన వ్యక్తితో వైసీపీకి లింకులు ఉన్నాయి అంటే, అతని వెనకాల వైసీపీ ఉంది అంటే, హిందూ మతాన్ని వైసీపీ టార్గెట్ చేపిస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది మరి. సో మరి ఎలాంటి విషయాలు ఇంకా బయటకొస్తాయి అంటేనే చూడాలి.